భద్రాచలం చుట్టూ ఉన్న 5 పంచాయతీల అంశం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఏటపాక మండలం గౌరీదేవిపేటలో జరిగిన సమావేశంలో ఆదివాసీ అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం మా హక్కు, 5 పంచాయతీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమంటూ హెచ్చరించారు. అవసరమైతే భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కలపాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ విలీనం తర్వాతే తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కొన్ని వర్గాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని మళ్లీ రగిలిస్తున్నాయని ఆరోపించారు. మా భూములు మా హక్కులు అంటూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎట్టపాక మండలాన్ని భద్రాచలంలో కలిపి భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి పూర్వంలో 1956కు ముందు ఏదైతే ఉందో ఆ పరిధి మొత్తాన్ని కలిపి భద్రాచలం డివిజన్ హెడ్ క్వార్టర్గా చెయ్యాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నేతలందరూ ఉత్కంఠంతో కోరుకున్నటువంటి విషయం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సందేశాన్ని మేము త్వరలోనే వాళ్ళకి అందజేయటం అనేది జరుగుతుంది. 5 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు తెలంగాణలోని కలపాలనుకుంటున్నారు. దాన్ని మేమైతే ఆదివాసులుగా మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విషయంలోనైతే ఈరోజు రాష్ట్ర మంత్రి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. దాన్ని అయితే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. 5 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 5 పంచాయతీలతో పాటు భద్రాచలం మొత్తం కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం మొత్తం తీసుకొని దాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మేము మనవి చేస్తున్నాం. అదే కాకుండా ఈ ఇష్యూ మీద రేపు అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా మేము వినతి పత్రంగా